హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి సమ్మరు కొంచెం ఎండలు, అలాగే పనులు కూడా చాలామందికి అందరికి ఎక్కువ ఉంటున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ పచ్చళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. కారాలు, పచ్చళ్ళు ఇంకా అన్నీ చింతపండ్లు ఇంట్లోకి కావాల్సినవి సంవత్సరానికి అన్నీ కావాల్సినవన్నీ ఇంకా ఈ వేసవికాలంలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల అందరికీ బిజీ బిజీ అనమాట. వడియాలు దగ్గర నుంచి అన్నీని. ఇంకా మా మేనల్లుడైతే పచ్చళ్ళు పెట్టొత్తా నాకు హాస్టల్‌లో ఫుడ్ అయితే తినలేకపోతున్నానన్నాడు. ఆడు అయితే ఎండు రొయ్యలు, గోంగూర పచ్చడి కావాలన్నాడనమాట. చికెన్ పచ్చడి, అలాగే పండుమిరపకాయ పచ్చడి, అలా కొన్ని పచ్చళ్ళైతే చెప్పాడు. ఎప్పుడో ఆర్డర్‌లయితే పెడతాను కానీ వాడెప్పుడు అడిగినయితే కుదరట్లేదనమాట. వాడు అడిగే టైంలో నేను కుదరట్లేదనమాట. ఆడడిగినప్పుడు నాకు హెల్త్ అయితే బాగోకపోవడమో, లేదా ప్రార్థనలుండడం ఇలా ఏదో జరుగుతుంది. ఇంక ప్రతిసారి అడిగినప్పుడు పెట్టలేకపోతున్నాను అనిపించి ఇంకా స్టార్ట్ అయితే చేశాననమాట. ఇంకా ఎండు రొయ్యలు తీసుకున్నాము. ఇంక ఎండు రొయ్యలు, గోంగూర పచ్చడి. ఇంకా కారాలు ఆడించాలి కాబట్టి ముందు రోజైతే మేము సరుకులన్నీ తెచ్చారు. ఇంక అవన్నీ ఒక రోజంతా ఎండ కాస్తుంది కాబట్టి ఇంకా మేము అన్నీ సరుకులన్నీని ఇంకా ఇలాగన్నీ జల్లించి ఇంక అలాగా ఎండలో పోసి అన్నిట్లికి బాగా చేసుకుని ఎండలో పోసి ఉంచాననమాట. చేసే ప్రతి పనికి ఇంత హడావిడి, ఇంత హంగామా ఉంటాయన్నమాట. కష్టపడాలి. కష్టపడితేనే మనకి ఇంక సంవత్సరం అంతా ఉంటది. ఇంకా మసాలాలు కూడా ఇంట్లో అయిపోయినాయన్నమాట. ఎలాగా సరుకులైతే ఇచ్చారు కాబట్టి మసాలా సరుకులు, ఇంకా మసాలా పచ్చళ్ళవి కూడా పట్టాలి అనేసి ఇంక ఇంట్లో కూడా మసాలా అయితే అయిపోయిందనేసి నేనైతే మసాలా పట్టాననమాట. ధనియాలు పొడి, అలాగే గరం మసాలా కూడా అన్నీ పట్టాను. ఇంట్లో కూడా మసాలాలు అయిపోయినాయని. కొంతమందయితే ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదన్నా అంటే ఇది వీడియో పెట్టేస్తదనమాట. మనం ఏమన్నా అనాలంటే భయమేస్తుందని మా వాళ్ళైతే అనుకుంటున్నారు. అయితే అనూష కాబట్టి నేను భరిస్తుంది. ఎవరైనా అయితే భరించలేరని. నిజమేనండి, అనూష కాబట్టి భరిస్తుంది. కొంతమందయితే అనూష చేస్తుంది, నువ్వు కూర్చొని ఏం చేస్తావు పనులని నన్ను అంటున్నారు. కొంతమంది అయితేనేమో నేనే పనులు చేస్తున్నాను, అనూష స్కూల్‌కి వెళ్ళడం రావడం తప్ప అన్నీ తనే చేస్తుంది అనుకుంటున్నారనమాట. అదేం లేదండి. ఎవరికి వీలుని బట్టి ఆళ్ళు చేసుకుంటా. మ్యాక్సిమం ఎక్కువైతే నేను ఇలాంటి పనులప్పుడు తప్ప ఎక్కువ అయితే నేను ఇంటర్లో కాడ పని చేయను. ఎందుకంటే ఏదైనా మనం చెప్పుకోవాలి. ఈరోజు నేను నిజంగా తను ఉండబట్టే నేను ఇలాగ ఉండగలుగుతున్నాను. తను అర్థం చేసుకోబట్టి నేను మంచిదాన్నని కాదు, నేను చాలా సార్లు చెప్పాను. తన మంచితనం వల్ల, తను అర్థం చేసుకోవడం వల్ల నేను ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా ఇలా నిలబడి నేనైతే ఇలా ఉండగలుగుతున్నాననమాట. మేము అలాగే ఒకళ్ళకొకళ్ళు తను చేస్తుందని నేను చేశాను. నేను అసలు చేశాను, చేయలేదని తనైతే ఎప్పుడు అనుకోదు. నేనైనా అనుకుంటాననమాట. అందరూ నేను పని చేస్తానని ఎందుకు అనుకుంటారంటే, ఈ పచ్చళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయమంటం, ఇంకా నేను వెళ్ళి అలా చేయడం. అందుకని ఇంకా అక్కడ బయట అలా చేస్తాను కాబట్టి ఇంక ఇంట్లో కూడా నేను ఎక్కువ పనులు చేస్తానని అనుకుంటారు. అందులో వీడియోలు కూడా నేను ప్రతి చేసిన పని కూడా చూపించడం వల్ల కూడా ఇంక అన్నీ నేను చేస్తాననుకుంటారు. లేదు నేను ఇలాంటి అంటే మేము ఇంట్లో కొంచెం అలా అలా ఉన్నాయి మాత్రం అయితే నేను చూసుకుంటాను. అసలు నేననేదాన్ని పచ్చళ్ళ బిజినెస్ వల్ల అదే బిజినెస్ కూడా కాదండి. పచ్చళ్ళు స్టార్ట్ చేయడం వల్ల నేనన్నది ఒకదాన్ని ఉన్నానని అందరికైతే తెలిసిందనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల. లేకపోతే నేనసలు ఉన్నానని ఎవరికీ తెలీదు. కనీసం నేను చనిపోయే పరిస్థితిలోకెళ్ళినప్పుడు కూడా వేళల్లోనే నేను లెక్కపెట్టి చెప్పొచ్చనమాట. చూడ్డానికైతే ఎవరన్నా వచ్చారా, ఎంతమంది వచ్చారనేది. అంటే అందరూ ఫోన్ల ద్వారా పలకరించడం ఎలా ఉన్నదని తప్ప ఎవరు పక్కనుండి తనకి తనే ఒక్కతే నా దగ్గర ఉండేదనమాట. చిన్నపిల్లల్ని వదిలేసి హాస్పిటల్‌లో కానీ, ఇంటి దగ్గర కానీ. ఇంకా నా పక్కనైతే ఇంకెవరు ఉండేవారు కాదు. తనకి ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు ఉండేవారు కాదు. మేమిద్దరం ఏ బాధలు భరించినా, కష్టాలు అనుభవించినా మేమిద్దరం పడ్డామనమాట. అది ఆ దేవుడికి తెలుసు. ఈరోజైతే ఇంకిలా అందరి ముందు అలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్‌లో అందరైతే ఉండొచ్చు కానీ, ఒకప్పుడైతే మాకెవరు లేరండి. తనకు నేను, నాకు తను. ఇంకా మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా అలా అర్థం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మేము అలాగే ఉండేవాళ్ళం. మా అమ్మ కూడా అదే నేర్పించింది. మా అమ్మ కష్టపడినంత సేపు మా అమ్మ కష్టపడింది. తను చేసే పని తను చేసిందనమాట. ఇంకా మా అమ్మ ఇదే కూడా తనే చేసుకుంది. నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా. ఇలాగొచ్చి నేనొచ్చిన దగ్గర నుంచి నేను ఇలా చేయగలిగిన పనులైతే చేస్తున్నాననమాట. ఎందుకంటే తనంటది మేమిద్దరం పనులు చేసుకోవడానికి కూడా దెబ్బలాడుకుంటాం అనమాట. నేను చేస్తానులే నువ్వు వెళ్ళిపో అంటే, లేదు వదిన నీకు పని చెప్పబుద్ధి అవ్వదు నాకు. నువ్వు పని చేస్తే నాకు ఇష్టం ఉండదనమాట.
ఎందుకంటే నిన్ను చూస్తే నాకు పని చెప్పబుద్దెయ్యదు అన అంటదనమాట. ఎందుకంటే నా హెల్త్ కండిషను, నేను పడినయన్నీ తను చూస్తుంది కాబట్టి తనైతే ఇంక అలా అంటది. నేనేంటంటే తను స్కూల్‌కెళ్తుంది కదా! ఒక్కతి తనన్నీ చేసుకుంటది. నేను చేస్తానని నేను అలా ఇద్దరం దెబ్బలాడుకుంటాం తప్ప మా ఇద్దరి మధ్య ఏముండదు. ఇదంతా నేను సీరియస్‌గా కూడా చెప్పట్లేదండి. ఏదో సరదాగా చెప్తున్నాను. మా వాళ్ళు మేము ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము నవ్వుకుంటాం, దెబ్బలాడుకుంటాం అనమాట. తను మా కృష్ణా జిల్లా అమ్మాయి కాబట్టి అర్థం చేసుకుంది కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయని. నిజమేండి తను పట్టించుకోక ఏమీని మా ఇంట్లో అంత గొడవలైతే ఉండవు నిజంగాను. ఇప్పుడు అలాగే ఎవరైతే ఉండరో మా మరదలున్నట్లు, మా మరదలని కాదు కానీ, ఇంకా మా ఇద్దరం అలా ఉంటామనమాట. ఇంకా బయట చాలామంది అడుగుతున్నారు ఆర్డర్‌లయితే పెడుతున్నావా లేదా అని. అసలు నేనైతే పెట్టట్లేదండి. ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మా వాళ్ళు తిడతన్నారు. నువ్వు ఇది సంపాదించేసి మిల్లింగ్‌లుగా ఏం చేస్తావు? మళ్ళీ రేపొద్దున ఏదైనా హెల్త్ తేడా వచ్చిందంటే హాస్పిటల్‌కి ఈట్లికి సరిపోతాయి నువ్వు సంపాదిచ్చిందనేసి. నేనసలు పచ్చళ్ళు పెడతానని కూడా ఎందుకో అనుకోలేదు. అలా పెట్టడం వల్ల ఒక సిస్టర్ అన్నారు, "అక్క నువ్వు పచ్చళ్ళు చేస్తున్నావు కదా! ఇలా ఇంట్లో పెట్టమంటే పెడతాం. అలాగే ఎవరన్నా సాయం చేయమన్నప్పుడు ఎళ్లి చేసేదాన్ననమాట పచ్చళ్ళు బాగున్నాయి" అనేసి. చేసినప్పుడు ఒక సిస్టర్ అన్నారు అనమాట, "అక్క నువ్వు పచ్చళ్ళు చాలా పెడుతున్నావు కదా! అందులోనూ మా అమ్మగారు పెట్టేవారు. ఇంకా నీకు ఆవిడ వారసత్వం కూడా వచ్చినట్టుంది." నేను నిజంగా అయితే పచ్చళ్ళు నేర్చుకోలేదండి. మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు. ఇంకా మా అమ్మ అయితే దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. తనే పడి తనే చేసేదనమాట. అప్పుడు నేనైతే ఇక్కడ తీసి అక్కడ కూడా పెట్టేదాన్ని కాదు. నాకది ఎందులో ఏమెయ్యాలో కూడా తెలీదనమాట. ఇంకా అమ్మ ఇదయ్యాక తర్వాత మా మరదలైతే తనే పడేది. తనే పంపించేది నాకు విజయవాడలో ఉన్నప్పుడు. ఇంకెప్పుడైతే ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చిందో ఇక్కడికొచ్చానో ఇంక అప్పటినుంచి మా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ పెట్టుకోవడం అలా చూసి, అలాగే విజయవాడలో కూడా కొన్ని నేర్చుకున్నాను. ఇంకా మా వదిన ఆవిడ కూడా పచ్చళ్ళే పెడతారు. ఇక్కడేది అక్కడ కూడా కనుక్కొని ఇక్కడ వీళ్ళు ఎలా పెడుతున్నారో, అక్కడ ఆళ్ళు ఎలా పెడుతున్నారో చూసి 2 కొంచెం నేను అలా అడ్జస్ట్ చేసుకునేదాన్ననమాట. ఇలాగా పెట్టకూడదు, అలా పెట్టాలని కాకుండా నా టేస్ట్ తగ్గట్టు ఆ 2 కాంబినేషన్‌లో నేను అలా పెట్టుకుంటా ఉండేదాన్ని. మాకు ఇంట్లోకే కట్టాను. ఇంకా అందరూ బాగున్నాయి అనేసేవారనమాట. "అక్క నువ్వు పచ్చళ్ళు ఎందుకు పెట్టకూడదు" అని అన్నారు. లేదా క్లాసులు చెప్పినా ఎలా నేర్పించడానికి అందనమాట ఆ అమ్మాయి తన సిస్టర్ అయితేని. "అక్క క్లాసులు చెప్పొచ్చు కదా! పచ్చళ్ళు ఎలా పెట్టాలో" అని. అయితే మనది పల్లెటూరు అంతా ఎవరు నేర్చుకునే అంత ఉండదు. పైగా ఏంటంటే నాకు ఎందుకంటే చెప్పడం అయితే అసలు రాదండి. ఏదో పెట్టడం అయితే పెట్టేస్తాను. ఎవరన్నా అడిగినా కూడా ఆళ్ళెందుకో చెప్పలేదనుకుంటారు. నాకైతే ఇది ఉండదు. నేనేదో ఉజ్జాయింపునని కూడా కాదు. మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ ఎవరినన్నా అడిగి మళ్ళీ దాన్ని బట్టి నేను మళ్ళీ సరి చేసుకుంటాననమాట. వాళ్ళు చెప్పినట్టు కాకుండా అలా నేను సరి చేసుకొని అలా దానికోటి అలా వేసుకొని నేను పట్టుకుంటానయితే పచ్చళ్ళైతేని. కొంతమందైతే ఆర్డర్ పెట్టమనేవారు కానీ పెట్టేదాన్ని. ఈ మధ్యనైతే నేను హెల్త్ తేడా వచ్చి ఎండలకి ఎందుకంటే అవి ఘాటు పట్టేసి ఇంకా నాకు ఏమీ తినబుద్దవ్వక తర్వాత తేడా వచ్చేస్తుందనమాట. ఇంకా తినలేక నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకా వేడి చేసేసి ఆ పచ్చళ్ళవిని స్మెల్‌కి ఇంక అందుకనేసి నేనైతే ఒప్పుకోవట్లేదు. అయితే మనం ఒకవేళ సరే ప్రాణం ఒప్పక దేనికో దానికి వస్తాయిలని ఒప్పుకుంటుంటే అబ్బాయి ఇంత రేట్లా? ఇంత కాస్ట్‌లీయా పచ్చళ్ళు ఇంత రేటా? అని కొంతమంది అంటే బయట వాళ్ళు కూడా అడగట్లేదండి. వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎందుకంటే మాకు అన్ని రేట్లు ఎక్కువుంటాయి. ఎందుకంటే అన్నీ కాస్ట్‌లీ అందరూ వాడేయి అయ్యే అంటారు. బయట వ్యాపారాలు చేసేవాళ్ళకి, మనకి డిఫరెంట్ ఉంటదండి. మనకి ఆళ్ళకి తక్కువ పడొచ్చు. మనకి అన్నీ ఎక్కువ పడతాయి. అన్నీ మనం ఇంట్లో మెయిను క్వాలిటీ వస్తువులు తీసుకుంటాము. అందులో మా రేట్లయితే ఎక్కువనమాట. మరి గుంటూరు మిర్చి అంటారు కానీ, మా పల్లంట్ల మిర్చి అని బాగా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల అందరూ వచ్చి పట్టుకెళ్తారు. అసలు కాయలనేవి ఉన్నెవ్వరు. ఆహ్, ఎంత మాకు వీసీ లెక్కననమాట. వీసీ వచ్చేసి 900 అండి. ఒక్కొక్కసారి 1200 అలా కూడా వెళ్తాయనమాట. వీసీ అంటే కేజీ మీద 1400 ఎంతో అంట. మా మిర్చి అయితే బాగా రేటుంటాయి. అయినా అందరికీ తెలుసు మా రేట్లు ఎక్కువుంటాయి అనేసి. అందుకని మా కారం కూడా రేట్ ఎక్కువ పడతది. బయట కారాలు అవి కూడా నేను పచ్చళ్ళకి గట్రా వాడనండి. మనం పెట్టేది రూ. 1 ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి. ఎందుకంటే క్వాలిటీ గురించే కదా వాళ్ళు మనల్ని అడుగుతారు అనేసి మేము కారాలకన్నీ కూడా మసాలాలన్నీ వేయించుకొని మేము కారం అది కూడా ఇంట్లో పట్టించుకుంటామనమాట. అనిపిస్తదనమాట. మనకి కూడా బయట కారం, బయట కాయలు తెప్పించి పట్టేస్తే మనకు కూడా తగ్గుతది కదా! మనకి మిగిలితే ఇంత కష్టపడింది అనుకో అనిపిస్తది. మా కారం అయితే అలా పట్టించుకున్నామండి. ఇలా ఆడిచ్చయితే ఆరపోసామనమాట. అయితే మేము
పచ్చడి కారం ఎక్కువ పట్టిస్తాను. ఎక్కువ పచ్చళ్ళు పట్టడం గురించి మాకు కూడా ఎక్కువ పచ్చళ్ళైతే యేసుకుంటారు ఇష్టంగాను. అందుకని కూరలో మసాలా కారం తక్కువ పట్టించామనమాట. అందులో నాన్ వెజ్ కూరల్లో కూడా మేము ఎక్కువ పచ్చడి కారమే యూజ్ చేస్తాము. ఇంకా మేము సంవత్సరానికి ఉల్లిపాయలు కూడా బస్తాగా అయితే ఏయించేశారనమాట. మేము సంవత్సరానికి ఏయించేసుకుంటాము ఉల్లిపాయ బస్తాలు. ఇంకా ఏసీ సర్వీసింగ్ చేస్తానికి కూడా నిన్న వచ్చారనమాట. ఇంకా మా గదిలోది, మా నాన్న రూమ్‌లోది 2 కలిపి నిన్నైతే సర్వీసింగ్ అయితే కూడా చేయించాం. ఈ వీడియోలో మీకు ఇందాక చూపించాను కదా! ఇంకా మా మరదలైతే వాళ్ళ అమ్మాయి అయితే మా ఇద్దరికే సరిపోతుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడన్నా నడుము లాగి ఇక్కడ పడుకుంటాను, ఒక్కోసారి ఏసీకి అనేసి పడుకుంటుంటే ఇంక వాళ్ళ అమ్మ అయితే పడుకోనివ్వట్లేదు. మంచం మాకే సరిపోతుంది అంటుందనేసి మా నాన్న రూమ్‌లో పట్టు మంచం తెచ్చి ఇంకా ఆవిడ కూడా అక్కడ యేసుకుందనమాట. ఇంకా గోంగూర ఇంటర్వ్యూలు కూడా నేను కూడా ఫస్ట్ టైం చేశానండి. ఫస్ట్ టైం పట్టాను. పచ్చడి ఎలా వస్తది అనుకున్నాను కానీ బానే వచ్చింది. అయితే యూట్యూబ్‌లో కూడా చూశాను. కొంతమందయితే పచ్చిమిర్చి ఏశారు. కొంతమందయితే చూపించలేదనమాట ప్రాసెస్ అయితేని. ఇంకా నా ఇదిని బట్టి నేను పెట్టుకున్నాను. బాగా కుదిరింది.